గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న కెరియర్‌లోనే టాప్ 10 మూవీస్ గురించి అయితే గన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు రామ్ చరణ్ అన్న మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీని కామెంట్ జేయండి. టాప్ 10 ఎవడు? అండ్ ఈ మూవీ అయితే గన నా చిన్నప్పుడు ఎంత డిఫరెంట్‌గా అనిపిచ్చేది. ఇలాగ గూడా తీస్తారా మూవీస్? అంటే ఆ ఫేస్ చేంజ్ చేస్తారు గదా! ఇలాగ గూడా చేస్తారా అని నాకు అప్పుడే తెలిసిందనమాట. అల్లు అర్జున్ అన్న గెస్ట్ అపియరెన్స్ అయితే గన చాలా బావుంటుంది. అండ్ ఆ 'చెలియా చెలియా' సాంగ్ గూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఓవరాల్ మూవీ ఒక రేంజ్‌లో ఉంటుంది. సాయి కుమార్ గారి విలనిజం గూడా చాలా చాలా బావుంటది. టాప్ 9 రచ్చ. అండ్ ఈ మూవీలో ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ అన్నది ట్రాక్స్ మీద కార్ రేస్ పెట్టుకుంటారు కదా, సూపర్ అంతే. అది సాంగ్స్ బాగుంటాయి అండ్ ఆల్సో బీజిఎం కూడా చాలా బాగుంటది. టాప్ 8 నాయక్. ఈ మూవీలో రామ్ చరణ్ అన్న డబుల్ యాక్షన్ చేస్తారు కదా, సూపర్ గా ఉంటది అనమాట. ఇంటర్వెల్ లో సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది కదా, అక్కడ మామూలుగా గూస్ బంప్స్ రావు. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ వచ్చేసి పోసాని కృష్ణ గారు కామెడీ ఉంటది కదా, మిడిల్ లో ఆయనకి చాక్లెట్ ఇచ్చి అంతా రాపించుకుంటారు కదా, అది నా ఫేవరెట్ సీన్ అనమాట. టాప్ 7 గోవిందుడు అందరు వాడేలే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. లూప్ లో ఎన్ని సార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అనమాట. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అయితే చించి పడేశాడు అంతే. టాప్ 6 చెరుత. రామ్ చరణ్ అన్న ఫస్ట్ మూవీ ఇది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చింది. అండ్ ఈ మూవీలో మదర్ కి చరణ్ అన్నకుండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ నా ఫేవరెట్ సీన్ వచ్చేసి రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్. టాప్ 5 ఆరెంజ్ అనమాట. ఏ ఆరెంజ్ స్థాయి చేశాడో కానీ ఈ మూవీ అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. జెనీలియా గారి యాక్టింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. డైలాగ్స్ లాజిక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ హెడ్ లైట్స్ ఆపేసుకొని కార్ డ్రైవ్ చేస్తాడు కదా, అది నా ఫేవరెట్ సీన్ అనమాట. టాప్ 4 ధృవ. అండ్ ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చింది. మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎవడు గుర్తుపట్టలేదు రామ్ చరణ్ అన్నని. అండ్ ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ గారు అయితే చాలా అంటే చాలా బాగుంటారు. ఆ పరేషాన్ రా సాంగ్ అయితే నా ఫేవరెట్ అనమాట. మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఓవరాల్ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. టాప్ 3 రంగస్థలం. సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ గా గుర్తించిండేది రామ్ చరణ్ అన్నని ఈ మూవీ తర్వాతే. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ అన్న విశ్వరూపాన్ని మనం చూస్తాం అనమాట. యాక్టింగ్ ఇరగదీసేసాడు అంతే. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గారి గొంతుకు వస్తాడు కదా, సూపర్ గా ఉంటది అసలు. టాప్ 2 RRR. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ గురించి అయితే ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అనమాట. యాజ్ అన్ యాక్టర్ గా ఈ మూవీలో 100% ఇచ్చాడు అనమాట. ఆల్ వేరియంట్స్ చూసేస్తాం ఈ మూవీలో. ఆల్ ఎమోషన్స్ 100% న్యాయం చేశాడు. అయినా ఒక హీరోని యూజ్ చేసుకోవాలంటే రాజమౌళి గారి తర్వాతే. అండ్ టాప్ 1 మగధీర. ఈ మూవీ కూడా రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. రామ్ చరణ్ అన్న కెరియర్ లోనే ద బెస్ట్ స్క్రిప్ట్ అని చెప్పొచ్చు, ద బెస్ట్ స్టోరీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ అన్న ఫస్ట్ 100 crores దాటినది ఈ మూవీతోనే. అండ్ ఆయన కెరియర్ లో రంగస్థలం, RRR లాంటి ఎంత మంచి సినిమాలు వచ్చినా కూడా ఈ మూవీ తర్వాతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.